కాకినాడ అయ్యప్ప స్వామి వారి ఆలయంలో డాల్ఫిన్ గార్డెన్ రెస్టారెంట్ అధినేత బదిరెడ్డి వెంకన్న స్వామి వీరలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పాల్కాబిడి పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భానుగుడి జంక్షన్ సమీపానున్న పోలీస్ రిజర్వ్ లైన్ స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అయ్యప్ప స్వామి మహాయజ్ఞ కార్యక్రమాన్ని డాల్ఫిన్ గార్డెన్ రెస్టారెంట్ అధినేత బదిరెడ్డి వెంకన్న స్వామి వీరలక్ష్మి దంపతుల సారథ్యంలో భారీ ఎత్తున భక్తి శ్రద్ధలతో మంగళవారం నిర్వహించారు. శ్రీ దండపాణి గురుస్వామి ఆశీస్సులతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాల్కా వడి పూజ మహోత్సవంతో పాటు అయ్యప్ప పడి పూజ కార్యక్రమాన్ని పూజశ్రీ కుమార్ వేలు గురుస్వామి మరియు పూజశ్రీ మాధవకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో జరిగాయి. మంగళవారం ఉదయం గణపతి హోమం, స్వామివార్లకు అభిషేకాలు, అయ్యప్ప సతనామావళి, దేవతామూర్తుల వేషధారణలతో, చండీమేళ వాయిద్యాలతో, 108 కన్యస్వాముల పాల్కావడిలతో పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మందిరంలో కుమారస్వామికి 108 లీటర్ల ఆవు పాలతో క్షీరాభిషేకాన్ని గురుస్వాములతో పాటు బదిరెడ్డి వెంకన్న, నల్లమిల్లి మాచారెడ్డితో పాటు వందలాది మంది అయ్యప్ప మాల దీక్షాపరులైన స్వాముల చేత కూడా నిర్వహించారు. చంద్రాభిషేకం, పూలాభిషేకం, విభూది అభిషేకం మరియు సహస్రనామార్చన చేశారు. మధ్యాహ్నం భిక్ష కార్యక్రమం జరిగింది. నల్లమిల్లి మాచారెడ్డి మాట్లాడుతూ అయ్యప్ప స్వాధ్యాయ మహాయజ్ఞం నిర్వహించడం ఎంతో అదృష్టమని, అందరూ స్వాములు అందరూ పాల్గొనడం మరియు వారి చేతుల మీదుగా అభిషేకాలను చేసుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని అన్నారు. అయ్యప్ప స్వామి మరియు సుబ్రహ్మణ్య స్వాముల నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది.